ఆ ఆ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది సార్. మనిషిని చూడకపోయినా ఇది సురేష్ గారే మాట్లాడుతున్నారు అని ఎవరైనా రికగ్నైజ్ చేసేలా ఉంటుంది. ఆ రికగ్నిషన్ మీరు ఎప్పుడు గుర్తుపట్టగలరు? ఫస్ట్ అది చెప్పండి సార్, మీ వాయిస్ గురించి వినాలి. వాయిస్ అంటే నేను మామూలుగా యాంకర్, బట్ కానండి మన జెమినీ టెలివిజన్లో నేను మాట్లాడుతున్నప్పుడు అందరూ సరదాగా ఫన్నీగా జోక్స్ వేస్తున్నప్పుడు అది మా గీతా మేడం అని ఒక ఆవిడ ఉండేవారు అనమాట. ఆవిడ నీ వాయిస్ కల్చర్ బాగుంది, ఎక్కువసేపు మాట్లాడినా వినేలా ఉంటుంది నీ వాయిస్ అని తేజ ఫిలిం థియేటర్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేదండి అప్పట్లో జెమినీ టీవీలో. దాంట్లో ఆ సినిమాలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను ఇచ్చేవాడిని. అది నా ఫస్ట్ వాయిస్ అటెంప్ట్ అనమాట. ఓకే, అంతకుముందు అసలు జెమినీలో ఏం వర్క్ చేశారు? నేను జెమినీలో ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను. అంటే ఫస్ట్ అక్కడ ప్రోగ్రామ్ ప్రొడ్యూసరు, ప్రోగ్రామ్ డైరెక్టరు, ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్, అలా 3 డిజిగ్నేషన్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి అనమాట. నేను ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఆ తర్వాత ఒక 2 months తర్వాత ఆ జెమినీలో జాయిన్ అయిన 2 నెలలకి నన్ను యాంకరింగ్ చేశారు. ఇంకా అలా యాంకర్ కమ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. యాంకరింగ్ అనేది అప్పటికి ఇప్పటికి మీరు చేసినప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చింది కదా. మీరు కూడా చాలా చూస్తుంటారు కదా. ఎలా అసలు మీరు యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు యాంకర్లను చూస్తున్నప్పుడు సురేష్ గారి ఒపీనియన్ ఏంటి? బాగుంటున్నాను, అందరూ బాగా చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి అంటే నేను ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు బేసిక్గా. నేను బయట ఎలా ఉంటానో అలాగే ఉన్నాను కాబట్టి నాకు పెద్ద తేడా తెలియదు. అప్పుడు నేను ఎప్పుడు అంటే స్పెషల్గా యాంకరింగ్ అనేది భాష కంట్రోల్లో ఉండాలి, మాట కొంచెం పద్ధతిగా మాట్లాడుకోవాలి, ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో అవగాహన ఉండాలి. యాంకర్ అంటేనే ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాబట్టి ప్రతి ఏదైనా విషయం చెప్తున్నప్పుడు ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలి, నవ్వుతూ మాట్లాడాలి. ఇది నాకు తెలిసింది. నేను చాలా ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి నాకు తెలిసిన యాంకరింగ్ అదేనండి. ఇప్పుడు ఏమైనా మారింది మరి నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్, మీకు మారినట్టు ఏమనిపించింది? బాగానే ఉందండి, అందరూ బాగా చేస్తున్నారు. నేను ఏమంటాను, లైవ్లీగా ఉండడానికి ఇష్టపడతాను. కొంతమంది ఏంటి స్క్రిప్ట్ బేస్ చేసుకుని అక్కడ ఏమి రాస్తారు అదే చెప్తారు. అక్కడ ఉన్న విషయాన్ని ఓన్ చేసుకుని చెప్పి నాలాంటి వాళ్ళు అలా చెప్తాం. లైక్ సుమ గారు కానీ ఝాన్సీ గారు, కొంతమంది ఏంటంటే ఓన్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ అదే నేను మీతో మాట్లాడినట్టు ఉండేలాగా స్క్రిప్ట్ని స్క్రిప్ట్ లాగా కాకుండా ఆ విషయాన్ని ఓన్ చేసుకుని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ముందు ఒకసారి బ్రెయిన్లోకి ఎక్కించుకుని నాకు చెప్పేసేవాడిని. అంతే, స్క్రిప్ట్ బేస్ కాకుండా మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు 2 రకాల స్టూడెంట్ ఉంటారండి. డై హార్డ్ ఫుల్గా మొత్తం చదివేసి బై హార్ట్ చేసేసి చెప్పే విధానం. ఇంకొకడు ఉంటాడు, వాడు ఏంటంటే బ్రెయిన్లోకి ఎక్కించుకుంటాడు. మనం దేని గురించి క్వశ్చన్ ఆన్సర్, ఈ ఆన్సర్ దేని గురించి చెప్తున్నావు అని బ్రెయిన్లోకి ఎక్కించుకుని ఉంటాడు. 2 పేపర్లో దిద్దుతారు మాస్టర్లు. వీడు యాజ్ ఇది ఏం చదివాడు అదే రాస్తాడు. ఇంచుమించు అడిగి అయ్యి 2 సేమ్ మార్క్స్ వస్తాయి. నీకు నీ క్రియేటివిటీ అంటే నీ బ్రెయిన్లో కొంత ఆలోచన బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే నిజంగా చెప్పాలి, నేనైతే మార్కులు ఇంకొక 2 మార్కులు ఎక్కువ ఓన్ చేసుకుని వేసేవాళ్ళకి వేస్తా. కొంచెం మనం ఓన్ చేయాలి కదా, అది చదివినట్టు అన్నట్టు కాకుండా అట్లా. యాంకర్ సురేష్ గారు ఆర్టిస్ట్ సురేష్ గారుగా ఎప్పుడు మారారు? ఇంకా అదే అండి, యాంకరింగ్ చేస్తున్నప్పుడే. యాంకరింగ్ చేస్తున్నప్పుడు చూసి 2004లో యాంకర్గా స్టార్ట్ అయింది. 2004 సెప్టెంబర్ 7 జెమినీ టీవీ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఒక 2 ఏళ్ళలో యాంకర్గా నన్ను వెళ్ళిన 2 నెలలకి యాంకరింగ్ చేశారండి. ఆ తర్వాత ఏదో ఒక సినిమా ఆడిషన్ లాంటి అలాంటివి ఏవి జరుగుతున్నాయి అనుకోకుండా నైట్ ఒక షో వచ్చేది నాది. ఆ షో చూసినప్పుడు ఎప్పుడు మన శ్రీహరి గారు, రియల్ స్టార్ శ్రీహరి గారిది శేషాద్రి నాయుడు అని ఒక సినిమా జరుగుతుంది. యాక్చువల్గా మనం టీవీలో ఇంతే కనిపిస్తాం, అంటే హాఫ్ ఉంటుంది ఫ్రేమ్. మనం ఎంత హైట్ ఉన్నాము, మన కొలతలు ఏం తెలియ వాళ్ళకి బయట. బట్ నన్ను చూసినప్పుడు శ్రీహరి గారు లైవ్లో చూశారు. ఆయన ఎవరితోనో అంటే ఆ మినిస్టర్ కొడుకు క్యారెక్టర్కి అతను బాగున్నాడు, మనం టీవీలో ఇలా చిన్నగా కనిపిస్తున్నాడు కానీ చాలా హైట్ పర్సనాలిటీ ఉంది, అతను చూడండి అంటే డైరెక్టర్ గారు నన్ను పిలిపించి చూసి వెంటనే శేషాద్రి నాయుడు అనే సినిమాలో నాకు ఒక హోమ్ మినిస్టర్ కొడుకు వేషం ఇచ్చారు. అది ఫస్ట్ ఎంట్రీ. తర్వాత చాలా సినిమాలు చేశారు, మెగాస్టార్ గారితో కలిసి యాక్ట్ చేశారు కదా సార్. మెగాస్టార్తో కలిసి ఎన్ని సినిమాలు చేశారు సార్ చిరంజీవి గారు? 3 సినిమాలు అండి ఇప్పుడు దాకా. అవి అంటే నేను ఆయన కాంబినేషన్ నేను ఎదురు బదురు ఉన్నట్టు ఎప్పుడు చేయలేదు, కానీ ఆయన సినిమాల్లో ఉన్నాను నేను. అంటే ఫోన్ కాల్స్ కానీ, తర్వాత మొన్న గాడ్ ఫాదర్లో, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఆయన సినిమాలో ఉన్నాను, కానీ ఆయనతో కలిపి ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో చేస్తున్నానండి ఆయన ఎదురు బదురుగా. మొన్న కూడా చేయాలండి బోళా శంకర్, కానీ ఆ టైంలో నేను అమెరికాలో ఉండటం వల్ల అదే టైంకి వెళ్ళి షెడ్యూల్ రావటం వల్ల మిస్ అయింది. కానీ బోళా శంకర్ అనే సినిమా అయితే అందులో కూడా డేట్స్ ఇచ్చారు, చేస్తాను. ఆయనతో చేయడం అనేది నాకు చాలా ఇష్టమైన పని.
ఎంత కష్టమైనా అది సాధిస్తా, ఆయన ఎదురుకుండా డైలాగ్ చెప్తా. నెక్స్ట్ సినిమా కలిసే సార్, కాంబినేషన్. అవునండి, ఆయనతో పాటు కాంబినేషన్ మీరు ఈ మొత్తం వచ్చి 2004 అంటే దాదాపు 19 years. 19 years అయింది కదా సార్. ఈ 19 years జర్నీలో మీరు చేసిన క్యారెక్టర్స్లో బాగా ఇది బాగుంది, ఇది నేను చాలా సాటిస్ఫై అయిన క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అనిపించిన క్యారెక్టర్ ఏమన్నా? అన్ని సాటిస్ఫై అవుతాను. యాంకర్లతో మాట్లాడి గెలవడం కష్టం. అన్నీ సాటిస్ఫైడ్ గానే ఉంటాయండి. కొన్ని బాగా కొంచెం పేరు తీసుకొస్తాయి. రీసెంట్గా సామాజిక వర్గమనాలో నేను చేసిన చిన్ని కృష్ణ అనే క్యారెక్టర్ బాగా మంచి ప్రాచుర్యం, మంచి పేరు తీసుకొచ్చింది నాకు. ఆ తర్వాత ఎక్కువ క్యారెక్టర్స్ నా కోసం రాస్తున్నారు. రీసెంట్ పెద్ద హిట్ అయింది. సెకండ్ హాఫ్లో నాది వెన్నెల కిషోర్ గారిది ట్రాక్ ఒకటి ఉంటుంది, అది బాగా సక్సెస్ అయింది, మా మంచి పేరు వచ్చింది. చాలా సినిమాలు నేను చేసిన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు ఇష్టం అండి. డైరెక్టర్స్ ఇష్టపడే పెట్టుకుంటారు మనల్ని, అందుకని అది నేను ప్రేమిస్తేనే చేయగలం క్యారెక్టర్ని. కొన్నిసార్లు కనెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు కనెక్ట్ అవుతుంది అంతే. బట్ మన క్యారెక్టర్లో మనం ఉన్నామా లేదా అనేది ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్.